హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే కొబ్బరి రవ్వ కర్జికాయలు చేస్తున్నామన్నమాట. దీనికోసం పేని రవ్వ ఒక 1/2 కిలో తీసుకుని నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందన్నమాట రవ్వ ఫ్రై చేసేటప్పుడు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పేని రవ్వని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న రవ్వలో జీడిపప్పులు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని అందులో వేసి కలిపేసుకోవాలి. కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బళ్ళారి కొబ్బరి ఉంటుంది కదా, ఇప్పుడు శ్రావణ మాసంలో కొత్తగా వస్తుంది కొబ్బరి, కొత్త కొబ్బరి అంటారు. బళ్ళారి కొబ్బరి 1/2 కిలో ఇలా తురుముకుని వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కొబ్బరి కర్జికాయలు ఉత్తిగా ప్లెయిన్ కొబ్బరితోటే కాకుండా ఇలా రవ్వ కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. తినడానికి మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ దాకా పంచదార వేసుకోవాలి. 1/2 కిలో కొబ్బరి, 1/2 కిలో పేని రవ్వ. మనం పేని రవ్వకి బదులు బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పేని రవ్వ ఉందని చెప్పి వేసుకుంటున్నాం అనమాట. బొంబాయి రవ్వ కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట. పేని రవ్వ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఏదైనా వేసుకోవచ్చు రెండిట్లో. 1/2 కిలో రవ్వ, 1/2 కిలో కొబ్బరి తురిమినది వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ పంచదార. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇది గిన్నె చిన్నదిగా అయ్యింది, కొంచెం పెద్ద దాంట్లో వేసుకుని కలుపుకుంటాను. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా చపాతీ పిండిలాగా తడుపుకున్నాం కదా పేని రవ్వ. మా సైడు, మా రాయలసీమలో కర్జికాయలకి భక్షాలకి పేని రవ్వనే వాడతారనమాట. సో మేము పేని రవ్వనే వాడతాము కర్జికాయలకి. పేని రవ్వని మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా అయ్యేలాగా మంచిగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్న పిండిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా పూరిల్లాగా వత్తుకోవాలన్నమాట. చిన్న చిన్న పూరిల్లాగా ఇలా వత్తుకొని తర్వాత ఒక తడి క్లాత్ మీద వేసుకొని ఈ చిన్న చిన్న పూరిల్లాగా చేశారు కదా, వీటిని రేకులు అంటామన్నమాట. ఈ రేకులని ఒక ప్లేట్ మీద ఒక క్లాత్ వేసుకుని వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న దానిపైన ఇలా ఈ రేకుని వేసుకుంటే అంచులు మనం వత్తుకున్నప్పుడు నీట్గా అతుక్కుంటాయన్నమాట, విడిపోకుండా. ఇలా తడి మీద వేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ, కొబ్బరి ఇది ఉంది కదా, దీన్ని వేసుకుని కర్జికాయలు తయారు చేసుకోవాలి. ఊర్ల దగ్గర అయితే ఒక 4-5 వస్తారనమాట. అంటే ఎక్కువ క్వాంటిటీలో ఫంక్షన్స్ అలా చేసుకున్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలుచుకుంటే ఒకరిద్దరు రేకులు పడతా ఉంటారు, ఇద్దరు అల్లుతుంటారనమాట కర్జికాయలు. ఒకరేమో కాలవడానికి పొయ్యి దగ్గరే ఉంటారనమాట. వీళ్ళు అల్లుతున్నా కొద్దీ కాలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ సిటీలలో ఇంకా మన ఇంట్లో మనమే కదా, పక్కింట్లో సిటీలో ఎవరికి ఇలా అల్లడం కూడా రాదనమాట. ఈ కర్జికాయలు తయారు చేయడం కూడా రాదు. అందుకని ఇంకా మేమే చేసుకుంటాము. మా అమ్మ రేకులు పడుతుంది, నేను అల్లుతున్నాను, మా పాప కాలుస్తుంది అనమాట. మా పాపకు అల్లడం కూడా వచ్చు, తను కూడా కొన్ని అల్లింది. మా అమ్మ రేకులు పట్టుకుంటూ కూడా మధ్య మధ్యలో కొన్ని అల్లింది. తర్వాత ఒక చాటడన్ని రెడీ అయిన తర్వాత మా పాప వెళ్ళి ఆయిల్లో ఫ్రై చేసిందనమాట. ఇక్కడ మా పాప అల్లుతుందనమాట. పూర్ణం కుడుములు అలాంటివన్నీ మేము అప్పుడప్పుడు అల్లిస్తూ ఉంటామన్నమాట, ప్రాక్టీస్ అవుతుందని చెప్పి. మనం ఇంట్లో తినడానికి కదా, వేరే వాళ్ళకి పెట్టడానికి ఏమి కాదు కాబట్టి తను కొంచెం తక్కువ క్వాంటిటీలో పొడి వేసి అల్లినా కూడా సరిపోతుందని చెప్పి మేము ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటామన్నమాట. అప్పుడప్పుడు పుట్నాల పప్పుతోటి కూడా మేము కర్జికాయలు చేసుకుంటాము. అవి కూడా అల్లుతుంది మా పాప. మా చిన్న పాప ఏమో రేకులు రుద్దుతుంది, మాకు అల్లడం వచ్చేస్తుంది. మేమే ఇంట్లో చేసుకుంటామన్నమాట. ఏమన్నా చేసుకోవాలంటే ఎవరు హెల్ప్ లేకపోయినా కూడా
మేము ఇంట్లో వరకు చేసుకోగలుగుతాం. చూడండి ఎలా అల్లుతుంది. తను బాగానే అల్లిందనమాట. మరీ అంత తక్కువ కూడా ఏం వేయలేదు, పౌడరు బాగానే వేసింది. ఇలా అప్పుడప్పుడు అల్లిస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పి ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఇలా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట మేము పిల్లల్ని కూడా. పండగలు వచ్చాయంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా, అబ్బాయిలైనా సరే, మేము చెయ్యమనకుండా ఇలా రేకులు రుద్దడానికి అట్లా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఎంత మంచిగా అల్లుతుందో, చాలా బాగా అల్లుతుంది. ఇలా మేము ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా అన్నీ అల్లిన తర్వాత ఒక చాటడంతా అల్లేవి అయిన తర్వాత ఈమె కిచెన్లోకి వెళ్ళి మా పాప ఇవన్నీ కాలుస్తుంది అన్నమాట. చూసారా, ఇలా ఇలా చాటడన్ని అయితే మనము ఈజీగా కాల్చుకోవచ్చు అన్నమాట. మరి కొన్ని కాకుండా ఇలా ఒక చాటడ్ అయిన తర్వాత అట్లా కాల్చుకుంటే ఒకేసారి కాల్చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అల్లుతూ ఉంటాం కదా, ఇవి కాలుస్తున్న కొద్దీ మళ్ళీ మనం అక్కడ అల్లుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ ఒక చాటడన్ని తెచ్చుకొని మళ్ళీ కాల్చుకోవచ్చు అన్నమాట. ఇవి కజ్జికాయలన్నీ కూడా మా పాపనే కాల్చిందనమాట. నాకు మా అమ్మకు అక్కడ అల్లడం దగ్గర సరిపోయింది టైం అంతా. మా పాప ఇవన్నీ కాల్చేసింది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. మళ్ళీ రెడ్డిష్గా కూడా ఎక్కువ రెడ్ అయ్యేలాగా కూడా కాల్చుకోకూడదు, చూడడానికి బాగోవన్నమాట. మరీ వైట్గా ఉన్నప్పుడు తీసేస్తే కూడా సరిగా కాలవు. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. ఇదే విధంగా అన్నింటినీ కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ కాల్చుకున్నామంటే కొబ్బరి రవ్వ కజ్జికాయలు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇవి అప్పుడప్పుడు తినడానికి, పిల్లలు స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇంతే అన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.